మీర్పేటలో సంచలనం సృష్టించిన వెంకటమాధవి కేసు విచారణ జరుగుతోందని ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. బయట జరుగుతున్న చర్చకు తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. సీసీ కెమెరాలు రికార్డైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, ఇక మాధవి భర్త గురుమూరు హత్య చేసినట్లు తల్లి అనుమానం వ్యక్తం చేశారంటున్న ఇన్స్పెక్టర్ నాగరాజుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఈ మంత్ 18th రోజు ఒకటి మిస్సింగ్ కేసు కంప్లైంట్, ఉమెన్ మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కేసు డీటెయిల్స్ ఏంటంటే, మాధవి అనే మహిళ ఏజ్ 35 years ఉంటుంది, మిస్ అయిందని చెప్పి వాళ్ళ మదర్ సుబ్బమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చి 18th రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కంప్లైంట్ ఏంటంటే, ఆమె పెద్ద కూతురు మాధవి ఒక 13 years బ్యాక్ మన గురుమూర్తి అనే వ్యక్తితోని మ్యారేజ్ అయిందని చెప్పి, తను గురుమూర్తి మన ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచనబాగులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండని చెప్పారు. లాస్ట్ 5 years నుంచి మీర్పేట పరిధిలోని మన జిల్లాగూడలో వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు వీళ్ళు. ఈ మంత్ 16th రోజు భార్యాభర్తలకు ఇద్దరికి గొడవ జరిగిందని, చిన్న గొడవ జరిగితే ఈమె ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత, కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఆ సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇంకా మహిళ ఎవరైతే మిస్సింగ్ అయినటువంటి మాధవి యొక్క ఆచూకీ లభించలేదు. ఈ లోపల ఈ మాధవి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ అల్లుడు ఏమైనా చేసి ఉంటాడనే ఉద్దేశంతో కూడా అనుమానాలు రేజ్ చేయడం జరిగింది. ఆ అనుమానాలు బేస్ చేసుకుని మరియు ఈ మిస్సింగ్ అయినటువంటి మహిళ ఆచూకీ ట్రేస్ చేయడం కోసం అని చెప్పి ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. నిందితుడు మీ అదుపులో ఉన్నాడా సార్? ఏం చెప్తున్నాడు కన్ఫెషన్ లో? ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. పూర్తి వివరాలు మీకు తొందరలో చెప్తాము. అతను శరీర భాగాలను తీసుకెళ్తున్న ఫుటేజ్ కూడా మీకు దొరికిందంటున్నారు, అది పరిశీలించారా? ఇంకా అటువంటి ఆధారాలు అయితే లభించలేదు. మీరు చాలా మంది బయట చెప్తారు కుక్క మీద, అంటే డాగ్ మీద మొదటగా చేసి ఇది అంటారు. డాగ్ అయితే పూర్తిగా అవాస్తవం, అది ఫాల్స్, టోటల్లీ ఫాల్స్. ఇంకా మిగతా విషయాలు కూడా సంబంధించినటువంటి మనకి ప్రూఫ్స్ ఎలాంటివి లభించలేదు. ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. మిస్సింగ్ కేసుని మర్డర్ కేసు కింద ఎలా మారుస్తారు? ఎప్పుడు మారుస్తారు? మనకి ఎటువంటి సమాచారం దొరికితే ఆ సమాచారం ఆధారంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేస్తాము. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతా ఉంది. దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. ప్రస్తుతం మిస్సింగ్ కిందికి మాత్రమే మేము ఈ కేసుని పరిగణిస్తా ఉన్నాము. హత్య కిందికి దీన్ని ఇంకా మార్చలేదు. ఆ ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తున్నాము. సీసీటీవీ ఫుటేజ్ కొన్ని ఆనవాళ్లు దొరికాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా పరిశీలించి అతను బయటకు వెళ్లే క్రమంలో ఈ అవయవాలను తీసుకెళ్లాడా అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఫుటేజ్ పరిశీలించిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ మిస్సింగ్ కేసుని కాస్త మర్డర్ జరిగితే మాత్రం ఖచ్చితంగా మర్డర్ కేసు కిందికి దీన్ని ఆల్టర్ చేస్తామంటూ మాత్రం ఇన్స్పెక్టర్ మీర్పేట అంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.